గృహ నిర్మాణాల్లో అవకతవకలపై గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విరిసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. వేదిక ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. 290 ఎకరాల్లో గృహ నిర్మాణాలకు ఎంపికైన కాంట్రాక్టుల నుండి 3,000 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉందన్న రేవంత్ ఆ ఒప్పందాలను బహిర్గతం చేయాలని కోరారు. విధిగా పేదలకు నిర్మించాల్సిన ఇళ్లపై వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలను కాదని మీరెందుకు ఈ సంస్థలకు లొంగిపోయినరో చెప్పాల్సిన బాధ్యత ఇంద్రకరణ్ రెడ్డి గారి మీద ఉన్నది. ఒకవేళ ఈ సంస్థలు ఎల్ఐజీలు ఈడబ్ల్యూఎస్లు ఒకవేళ నిర్మాణం చేసి ఉంటే ఎక్కడా నిర్మాణాలు చేసి ఏ పేదలకు ఇచ్చిండ్రో పదండి మేము వస్తాం. ఏదైతే 17 ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతి ఇచ్చిండ్రో ప్రాజెక్టుల వారిగా మనం పర్యటనలు చేద్దాం. ఈ ప్రాజెక్టులలో పేదలకు కట్టించిన ఎల్ఐజీ ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ ఎక్కడున్నాయో మీరు చూపించండి. మీరు అందులో పేదలకు కట్టించిన ఇండ్లను చూపిస్తే అక్కడికక్కడే మేము ప్రభుత్వానికి క్షమాపణ చెప్తాం.